హాయ్ అండి. వెల్కమ్ టు విద్యాస్ వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఎప్పుడు మామిడికాయ, ఆవకాయ, దోసకాయ, ఆవకాయ, ఉసిరికాయ, ఆవకాయ ఇలా బదులండి. ఇవాళ నేను చేపల ఆవకాయ పెట్టానండి. వంజరం చేపతో ఆవకాయ. ముళ్ళు ఉండవండి, ఒక మధ్యన ఒక ముళ్ళే ఉంటుంది. ముళ్ళని చేపతో ఏదైనా పెట్టుకోవచ్చండి. స్టార్ట్ చేద్దాం మరి. చేపల ఆవకాయ పెట్టుకుందామండి. ఇదిగోండి వంజరం చేప అండి. కూర తప్ప తీసి చేప తీసుకున్నాను. ఒక చేప, ఇందులో కొంచెం కారం, సైంధవ లవణం, ఇది కొంచెం నిమ్మరసం, కొంచెం పసుపు, కారం పసుపు అన్ని ముక్కలు పట్టించాలి. ఇలా పట్టించండి. ఒక గంట పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక గంట పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇవి నూనెలో వేపుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని ముందు కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేపుకోవాలండి. ఈ రెండు వేపుకొని పౌడర్ పట్టుకోవాలి. ఇంకా 2 స్పూన్ ఆవాలు. ఇవి వేపకూడదండి. ఈ రెండు వేగాక చల్లారాక అప్పుడు ఆవాలు ఇవి మిక్సీ పట్టుకోవాలి. వేగాయండి. వేసుకుని మళ్ళీ పెనం పెట్టుకుని ఇంకా వేరుశనగ నూనె వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు, నిమ్మకాయ, పసుపు, కారం వేసి కలుపుకున్నాం కదండి. ఇవి ఈ నూనెలో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకోవాలండి. మెంతులను జీలకర్ర చల్లారాయి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వేగిపోయి అనేది ఒక ప్లేట్లో తీసుకోవాలి. బాగా వేగాయి. వేగే కదా ఎర్రగా తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు ఇందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకుని బాగా వేసుకోవాలి. వేసుకుంటే ఈ టైంలో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను కరివేపాకు వేయట్లేదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి కారం 2 స్పూన్లు వేస్తున్నానండి. కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. లావుకి సరిపడా ఉప్పు వేసేస్తున్నానండి. సైంధవ లవణం మళ్ళీ కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చండి. మళ్ళీ కారం, ఉప్పు. చల్లారాక నిమ్మకాయ పిండుకోవాలి. చల్లారిందండి. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టినాం కదా, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవి వేసుకోవాలి. ఈ పిండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ బాగా కలిపేసుకుని ఈ ముక్కలు ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే అండి కొంచెం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. రేపటికైతే ముక్క బాగా ఊరుద్దండి. చేప ఆవకాయ రెడీ. ఒక గాజు బౌల్లో తీసుకుంటున్నాం. పైన కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు. చేపల ఆవకాయ రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడగానే ఒక లైక్ కొట్టండి.